ఎన్ని ఎండలున్నా సరే ఆవకాయ అంటే అస్సలు ఆగలేం కదా. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే ఆవకాయ రైస్. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ వినగానే మేము కూడా షాక్ అయ్యాం. ఆవకాయ రైస్ ఏంటి, ఆవకాయ పచ్చడి కలిపితే అదే ఆవకాయ రైస్ అంతే కదా. బట్ రెసిపీ అంతా చూసాక అర్థమైంది ఆవకాయ రైస్ అంటే ఏమిటా అని. ఆవకాయ రైస్ అనగానే నువ్వెందుకు ఇంత కష్టపడడం, పప్పు, ఆవకాయ, దాంట్లో కొంచెం నెయ్యి వేస్తే ఇంకా మేమే కలుపుకుని తింటాంగా. బట్ అనడం ఇలా అనేసాం కానీ దాని టేస్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఆవకాయ రైస్ అంటే ఏమిటా అని. ఎప్పుడు ఒకేలా కంటే అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేస్తూ తింటే చాలా బాగుంటుంది కదా. ఈ టేస్ట్ అందరికీ తెలిసిందే కదా, ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి అనేది అనుకున్నాం. కానీ టేస్ట్ చేయగానే అర్థమైంది చాలా అంటే చాలా బాగుంది. దాని టేస్ట్కి దీని టేస్ట్కి కొంచెం డిఫరెంట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఈ ఆవకాయ రైస్ కి కాంబినేషన్ లో ఒక కర్రీ కూడా ఉంది, అది కూడా అదిరిపోయింది. మనమేమి మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రెసిపీ చూస్తేనే అర్థమవుతుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందా అని. వేడి వేడిగా ఈ ఆవకాయ రైస్ ని తింటూ ఉంటే ఇక అదిరిపోయింది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇన్ కేస్ ట్రై చేయకుండా ఉంటే గనక ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మా అక్క స్టైల్లో చేసిన ఈ రెసిపీని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.